హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను చికెన్తో ఒక డిఫరెంట్ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా నా స్టైల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. నా కుకింగ్ స్టైల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, గరం మసాలా, పెరుగు, చికెన్ మసాలా. ఒకసారి అన్నీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను ఒక అర కేజీకి మాత్రం చూపిస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి మసాలాలు తగ్గించుకోవటం పెంచుకోవటం చేసుకోండి. దీనిని కడుక్కొని శుభ్రం చేసుకుని ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఒక 3 స్పూన్లు కారం వేసుకోవాలండి. కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఒక అర టీ స్పూన్ గరం మసాలా, ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు. ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకుందాం. పావు టీ స్పూన్ పసుపు ఇలా యాడ్ చేసుకుని మొత్తం చికెన్కి బాగా పట్టేలా చేసుకుందాం. ఒకసారి కలుపుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా చక్కగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉడుకుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి కొత్తిమీర, పుదీనా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొన్ని జీడిపప్పులండి. ఇవి జీడిపప్పులు కొన్ని తీసుకున్నాను. యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఉల్లిపాయ అండి. ఇది ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా బారుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడా పాత్ర పెట్టుకొని దానిలో ఒక 3 గరిటెల ఆయిల్ పోసుకోవాలండి. నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది కదా. ఆయిల్ వల్లే కర్రీస్కి మంచి టేస్ట్ వస్తుంది. జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసుకుందాం. హోల్ గరం మసాలా దినుసులు చూపించాను కదా, వాటిని కూడా ఆయిల్లో వేసుకుని ఒక బిర్యానీ ఆకండి, 2-3 బిర్యానీ ఆకులు కూడా ఇలా వేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిలో ఒక టీ స్పూన్ గల్లు ఉప్పు వేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. కసూరి మేతి అండి. ఇది కసూరి మేతి ఆప్షనల్ అండి, మీకు ఉంటే యూజ్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ నాన్ వెజ్ కర్రీస్కి మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దానిని తీసుకుని ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఆనియన్స్లో వేసేసుకుందాం. అలా కలుపుకుని ఒకసారి మొత్తం ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం వాటర్ ఏమి యూజ్ చేయకుండానే చికెన్లోంచి వాటర్ వచ్చినాయి చూసారండి. మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, పెరుగు అవన్నీ కలుపుకొని వాటి వల్ల కర్రీకి చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చపాతీకి కానీ పుల్కాకి కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం. రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసుకుందాం. మీరు ఒకసారి ఈ స్టైల్ని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనం మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని వండటం కూడా చాలా ఈజీ అండి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అలాగే తినేటప్పుడు కూడా మంచి టేస్ట్, అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేసి
మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి. మీరు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటే మరిన్ని వంటలు మీకు చేసి చూపిస్తాను.